దేవుని నామానికి మహిమ కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు మనము సమాధానము లేక బాధపడుతూ ఉన్నాము కదా. మనుషుల పట్ల సమాధానము లేక ద్వేషముతో, అసూయతో, చెడు ఆలోచనలతో, చెడు తలంపులతో అసమాధానమును మనం తెచ్చుకొని ఉంటున్నాం. మన సహోదరుల పట్ల సమాధానము లేని జీవితం మనం జీవిస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానము కలిగి ఉండని వాక్యం చెబుతుంది కదా. ఈరోజు ఆ అసమాధానంతో నింపబడిన మనకు దేవుడు మరొక్కసారి హెచ్చరిస్తూ ఉంటున్నాడు. సమాధానకర్త అయిన యేసయ్య మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనకు సమాధానమునిస్తాడు. ఆయన మనకు శాంతినిస్తాడు. సమాధానపరచువారు ధన్యులు. అవును, ఈరోజు అసమాధానంతో నింపబడి నీవు సమాధానము లేక ఉన్నావేమో. ఇతరుల పట్ల నువ్వు సమాధానపరిచేవారిగా నువ్వు ఉండు. నీకు సమాధానము కలిగి ఉండని దేవుడు ఉదయకాలం చెబుతూ ఉంటున్నాడు. ఆ పీస్ మనలో ఉండాలి. ఆ పీస్ ఆఫ్ గాడ్ మనలో ఉండాలి. ఆ సమాధానకర్త అయిన దేవుడు మనలో ఉన్నప్పుడు, మన జీవితాల్లో ఉన్నప్పుడు మనము కూడా ఇతరులతో సమాధానంగా ఉండగలుగుతాం. కాబట్టి ఈ ఉదయకాలమున సమాధానకర్త అయిన యేసయ్య నీ జీవితంలోకి ఆహ్వానించి సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానము కలిగి ఉండు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.